సమస్యలు అనేది లేకుండా ఈ భూ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఉన్నాడా? అలా ఉన్నాడు, సరే నేను ఉన్నాను అని ఎవడన్నా ముందుకు వచ్చినా కూడా పచ్చి తప్పది. సరేనా? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అతను వచ్చి ఒక స్వామి దగ్గరికి వెళ్ళాడంట. స్వామి నాకు ఎక్కువ సమస్యలు, నా వల్ల కాలేదు, తట్టుకోవడానికి నా వల్ల కాలేదు, నేనేం చేయాలా అని అన్నాడంట ఆ స్వామితో. నువ్వేం చేయొద్దు, ఏదో ఈ చెంబు తీసుకుని ఆ పక్కన ఉన్న ఏట్లో పోయి ఒక చెంబు నీరు తేపో తాగడానికి అని చెప్పి పంపించాడంట. సరే, అతను ఆ స్వామి చెప్పినట్టే ఆ చెంబు తీసుకునేది ఆ ఏట్లో నీళ్లు ముంచుకోబోతూ ఉండగా అప్పుడే ఎద్దుల బండి అతని పక్కన ఆ ఏట్లో అలా తొక్కుని అలా వెళ్ళిందంట. దాంతో తేటగా ఉన్న నీళ్ళన్నీ బుగదగా అయిపోయినాయి. అతను వచ్చి స్వామి మీకు నీళ్లు తేవాలనేసి ఆ చెమ్ముతో ముంచే లోపల ఇద్దరు బండి తొక్కడం, పక్కన తొక్కుని పోవడంతో మొత్తం బుగదైపోయింది అన్నాడట. సరే అయితే కూర్చో, కాసేపు తర్వాత పోదు అని చెప్పాడట. సరే, ఒక 2 hours తర్వాత పంపించాడట. అప్పుడు పోతే అప్పుడు అలాగే ఉందంట, నీదంతా బుగదగా వచ్చి, స్వామి నీదంతా బుగదగా అలాగే ఉన్నాయంట. సరే కూర్చో అని చెప్పా. మళ్ళీ 2 గంటల తర్వాత పంపిస్తే అప్పుడు పోయి తేటగా ఉన్నాయంట నీళ్లు. అప్పుడు ముంచుకొని వచ్చి ఆ స్వామికి ఇచ్చాడంట. అప్పుడు ఆ స్వామి నీళ్ళు తాగుతూ ఇలా చెప్పాడంట ఇతనితో, నువ్వు 4 గంటల ముందు నీకు నీరు తెమ్మని చెంబించి పంపిస్తే నీరు ఎలా ఉన్నాయి? తేటగా ఉన్నాయి. అప్పుడు ఏమన్నావు? ఉన్నట్టుండి ఈ విధంగా ఎద్దరు బండి అటుపక్క తొక్కుంటూ వెళ్ళి మొత్తం బురదైపోయింది అన్నావు. సరే, మళ్ళా 2 గంటల తర్వాత వెళ్తే ఏమన్నావు? నీరన్నీ బురదగానే ఉన్నాయి అన్నావు. సరే, ఇప్పుడు 4 గంటలు ఆగి నువ్వు వెళ్తే నీరు మళ్ళీ ఇప్పుడు తేటగా ఉన్నాయి. నువ్వేమైనా చేసావా అంటే, నేనేం చేయలేదు స్వామి అన్నా. అదే నీ మనసులో ఉన్న సమస్యలకు, నీకున్న సమస్యలకు నువ్వేం చేయదు, గమ్మున ఉన్నావు అనుకో, దాన్ని వదిలే. అది ఏ సమస్య అయినా కానీ దాన్ని వదిలేసి అన్నీ అవే పోతాయి, అవే వస్తాయి, అవే పోతాయి. సరేనా? ఈ జీవితంలో సమస్యలు లేని వాడంటే ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేదు. ఆ దేవుడికి కూడా సమస్య లేదు, అది విషయం అని చెప్పాడంట.